హలో ఫ్రెండ్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ అంటే ఏంటి, ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని జర్మనీలోని బెర్లిన్ సిటీకి చెందిన మ్యాక్స్ కోర్న్డోర్ఫర్ అనే సైంటిస్ట్ 1908లో ఇన్వెంట్ చేశారు. దీన్ని ఆయన 1914లో పేటెంట్ని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి అసైన్ చేశారు. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ఈజ్ ఏ పవర్ కంట్రోల్ సర్క్యూట్ యూజ్డ్ టు ప్రొవైడ్ 3-phase పవర్ టు ది లార్జ్ కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని కోర్న్డోర్ఫర్ ఇన్వెంట్ చేశారు కాబట్టి దీన్ని కోర్న్డోర్ఫర్ స్టార్టర్ అని కూడా అంటారు. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు లిమిట్ ది స్టార్టింగ్ కరెంట్. సో లార్జ్ కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్ని స్టార్టింగ్లో ఆన్ చేసినప్పుడు దాని యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి స్టార్టింగ్ కరెంట్ని లిమిట్ చేయడానికి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో స్టార్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేసుకొని కూడా స్టార్టింగ్ కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాము. సో మరి ఈ తేడా ఏంటి, స్టార్ డెల్టా స్టార్టర్కి ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్కి మధ్య తేడా ఏంటి అనేది ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టార్ డెల్టా స్టార్టర్ ఆటో ట్రాన్స్ఫార్మర్కి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్టార్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేసుకొని స్టార్టింగ్ కరెంట్ని 2 to 3 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ వరకు మాత్రమే డిక్రిమెంట్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని కనుక యూజ్ చేస్తే 2 to 3 times కన్నా లెస్ దాన్ 2 to 3 times ఆఫ్ ఐఎఫ్ఎల్. సో 2 to 3 times కన్నా రెడ్యూస్ చేసుకునే అవకాశం ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లో ఉంది. సో అందుకోసమే దీన్ని లార్జ్ కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు కంపేర్ టు స్టార్ డెల్టా స్టార్టర్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ స్టార్ డెల్టా స్టార్టర్లోన అట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఈచ్ వైండింగ్కి మినిమం 230 volts పేస్ వోల్టేజ్ వెళ్తుంది. సో ఇక్కడ బై యూజింగ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని 230 volts కన్నా రెడ్యూస్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇంకా తక్కువ వోల్టేజెస్తోనే రన్ చేసే ప్రొవిజన్ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లో ఉంది. సో ఈ ఎంత తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే అంత స్టార్టింగ్ కరెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ వోల్టేజ్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లో ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ కంపేర్ టు స్టార్ డెల్టా స్టార్టర్. ఫ్రెండ్స్, ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ యొక్క వర్కింగ్ అంటే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లో ఉన్న మెయిన్ డివైజెస్ ఏంటంటే ఒకటి వచ్చేసి కాంటాక్టర్ 1, నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్ 2, నెక్స్ట్ వచ్చేసి 3-phase ఆటో ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్ 3. సో ఇవి ఈ యొక్క స్టార్టర్లో ఉన్న మెయిన్ డివైజెస్. ఆపరేషన్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో దీన్ని ఆపరేట్ చేసే కన్నా ముందు కండిషన్ ఏంటంటే ఈ 3-phase సప్లై ద్వారా మోటార్ కనెక్ట్ అయిన కాంటాక్టర్ అంటే ఈ కాంటాక్టర్ 1 అనేది ఆఫ్లో ఉండేటట్టుగా చూసుకోవాలి, అంటే ఇది ఓపెన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో అది కండిషన్ 1. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంటాక్టర్ 2ని ఆన్ చేయాలి, దెన్ కాంటాక్టర్ 3ని ఆన్ చేయాలి. సో అప్పుడు కాంటాక్టర్ 2 అండ్ కాంటాక్టర్ 3 ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఈ 3-phase పవర్ సప్లై అనేది ఇట్లా వచ్చేసి ఇక్కడ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క నాబ్స్ అంటే ట్యాప్ పొజిషన్ ద్వారా వోల్టేజ్ మనం ఎంత వోల్టేజ్ అడ్జస్ట్ చేసుకుంటే అంత వోల్టేజ్ బై వేరియింగ్ ట్యాప్స్. సో ట్యాప్ పొజిషన్ బట్టి మనం ఎంత పొజిషన్లో పెట్టుకుంటే అంత వోల్టేజ్ అనేది ఇండక్షన్ మోటార్ స్టేటర్ వైండింగ్కి ఫీడ్ అవుతుంది. సో ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ట్యాప్ పొజిషన్ అనేది 65 to 80% ట్యాప్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అంటే మోటార్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది. ఎప్పుడైతే
కాంటాక్టర్ 2 అండ్ కాంటాక్టర్ 3 ఆన్ చేసిన తర్వాత మనకి ఒక్కొక్క ట్యాపింగ్ పొజిషన్ని వేరీ చేసుకుంటూ ఇండక్షన్ మోటార్కి వోల్టేజ్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో వోల్టేజ్ని ఇంక్రిమెంట్ చేసామంటే దానికి స్టార్టింగ్ కరెంట్ కూడా అదే విధంగా వేరీ అవుతుంది, దాని యొక్క స్పీడ్ కూడా అదే విధంగా వేరీ అవుతుంది. సో ఎప్పుడైతే 75% ఆఫ్ రేటెడ్ స్పీడ్ రీచ్ అవుతుందో అప్పుడు ఏం చేస్తామంటే అంటే దీనికి మ్యాక్సిమం 80% వరకు వోల్టేజ్ లెవెల్ తీసుకెళ్తాం. అంతలోపు మనకి ఇక్కడ 75% ఆఫ్ రేటెడ్ స్పీడ్కి ఇండక్షన్ మోటార్ రీచ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్పుడు ఈ కాంటాక్టర్ 3ని ఆఫ్ చేస్తాం. సో ఎప్పుడైతే కాంటాక్టర్ 3ని ఆఫ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే పవర్ సప్లై అనేది ఈ 3 ఫేస్ బస్ బార్ సప్లై నుంచి ఇలా కాంటాక్టర్ 2 నుంచి అప్పుడు ఓన్లీ 80% కట్ ఆఫ్ అయింది అక్కడ, అంటే ట్యాప్ పొజిషన్స్ కన్నీ 80%కి ఉంటాయి. సో అప్పుడు ఇండక్షన్ మోటార్కి 20% వైండింగ్ మాత్రమే సిరీస్లో కనెక్ట్ అవుతుంది. అది ఎలా అంటే ఇలా అవుతుంది, అంటే ఈ 3 ఫేస్ ఏసీ సప్లై నుంచి ఓన్లీ 20% వైండింగ్, అంటే ట్యాప్ పొజిషన్ ఆల్రెడీ 80% సెలెక్ట్ చేసి ఉంటాం కాబట్టి, అంటే ట్యాప్ పొజిషన్ 20 ఇక్కడ 80% వరకు ఉంటుంది కాబట్టి ఓన్లీ రిమైనింగ్ 20% మాత్రమే మోటార్కి సిరీస్లో కనెక్ట్ అవుతుంది. సో ఈ సిరీస్లో కనెక్ట్ అయిన 20% వైండింగ్ అనేది యాక్ట్ యాజ్ ఏ ఇండక్టర్గా యాక్ట్ అవుతుంది. సో ఇండక్టర్గా యాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుసు ఇండక్టర్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఇట్ అపోజెస్ ది సడన్ చేంజ్ ఇన్ కరెంట్. అంటే మోటార్గా సడన్గా ఏమైనా హై కరెంట్ తీసుకోవడానికి ట్రై చేసినా ఈ ఇండక్టర్ అనేది అపోజ్ చేస్తుంది. సో అలా స్టార్టింగ్ హై కరెంట్ నుంచి ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ సిరీస్ ఇండక్టర్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే సిరీస్ ఇంపిడెన్స్గా యాక్ట్ అవుతుంది. అంటే ఆ ఇండక్టర్కి ఉన్న ప్రాపర్టీ రియాక్టెన్స్ ఎక్సెల్ అనే రియాక్టెన్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫ్లో అవుతున్న హై కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఉన్న 20% వైండింగ్ ద్వారా ఇలా స్టార్టింగ్ కరెంట్ని అవాయిడ్ చేస్తాం. అది ఎలా? బై ఓపెనింగ్ ది కాంటాక్టర్ 3. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఆల్రెడీ కాంటాక్టర్ 3 ఓపెన్ అయిపోయింది, కాంటాక్టర్ 2ని ఓపెన్ చేస్తాం. సో కాంటాక్టర్ 2ని ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ రేటెడ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 3 ఫేస్ మెయిన్ సప్లై నుంచి డైరెక్ట్గా కాంటాక్టర్ 1ని క్లోజ్ చేస్తాం. కాంటాక్టర్ 1 క్లోజ్ చేసిన వెంటనే ఈ ఫుల్ సప్లై అనేది అప్పుడు మోటార్కి ఫీడ్ అవుతుంది. మోటార్ 75% రేటెడ్ స్పీడ్ ఉంది కదా ఇంతకుముందు, దానికన్నా హై స్పీడ్లో అంటే మోటార్ యొక్క ఫుల్ స్పీడ్లోనే అప్పుడు రొటేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ మోటార్ని షట్ డౌన్ చేయాలి. మోటార్ని ఆఫ్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఈ కాంటాక్టర్ 1ని ఆఫ్ చేస్తే కంప్లీట్ మోటార్కి ఈ 3 ఫేస్ సప్లై అనేది కట్ ఆఫ్ అవుతుంది. సో మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది దీని యొక్క వర్కింగ్. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ నుంచి డిసడ్వాంటేజెస్ ఏంటి? దెర్ ఈజ్ నో ఐసోలేషన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ నుంచి సెకండరీకి ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అనేది లేదు. సో ఇక్కడ వోల్టేజ్ని వేరీ చేసేటప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ నుంచి వోల్టేజ్ స్పైక్స్ మోటార్ స్టేటర్లో ఉన్న వైండింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దీనికి రిజల్ట్ ఏమవుతుందంటే స్టేటర్ వైండింగ్ యొక్క ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ అనేది కాస్ట్లీ కంపేర్ టు స్టార్ డెల్టా స్టార్టర్. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్కి మోర్ స్పేస్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఇది ఫిజికల్గా సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్టార్ డెల్టా స్టార్టర్. సో ఇవన్నీ దీని యొక్క డిసడ్వాంటేజెస్. అప్లికేషన్స్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. హై కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్ ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని యూజ్ చేయొచ్చు. అంటే బోర్డ్ షిప్స్, ఫార్మసీ కంపెనీస్, స్టీల్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇలాంటి కంపెనీస్లో అన్నింటిలో కూడా ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ని హై కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్కి ప్రిఫర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.